బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ విజయవాడకు రాకపోకలు బంద్ అయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకుంది హైదరాబాద్ విజయవాడ హైవే. వనస్థలిపురం పనామా దగ్గర భారీగా వరద నిలిచిపోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. హైవే పైకి నడుంలోతు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చింతలకుంట దగ్గర వరదలు మునిగిపోయాయి కార్లు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉందనేది గత కొద్ది గంటలుగా కురుస్తున్న భారీ వర్షంతో ఇటు హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఇళ్లకు తిరిగి చేరుకున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూడొచ్చు విజువల్స్. ఇటు భారీగా వరద నీరు రోడ్ల మీదకి చేరడంతో కార్లు నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు రోడ్ల మీద భారీగా వరద ప్రవాహం ఇటు అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం పడింది. ఇటు ఎక్కడ చూసుకున్నా పెదంబర్పేట కావచ్చు, లేకపోతే ఖైరతాబాద్, ఎల్బీనగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షానికి రహదారులపై నీరు నిలిచిపోయింది. ఇటు ఖైరతాబాద్ రాజ్భవన్ దగ్గర మోకాలి లోతు నీరు. ఇటు అమీర్పేటలో కూడా అటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా జేహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి సహాయక చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇటు పనామా దగ్గర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో రోడ్ల మీదకు వాహనాలు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. కేవలం అక్కడే కాదు, ఇటు పంజాగుట్ట తీసుకున్నా, అమీర్పేట తీసుకున్నా, లేకపోతే యూసఫ్ కూడా తీసుకున్నా, కేపీహెచ్పీ కూకట్పల్లి ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అటువైపు చూసుకున్నా, లేకపోతే ఎల్బీనగర్కి ఇటువైపు సంబంధించి చూసుకున్నా, అలాగే ఉప్పల్ ఆ ప్రాంతాల్లో చూసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 2-3 గంటలు కురిసిన భారీ వర్షానికి నగరంలో ఎటువంటి పరిస్థితి తలెత్తుందో మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం ట్రాఫిక్ నెలకొందనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా రోడ్ల మీద భారీ నీరు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు చేరుకోవాలంటే నానా అవస్థలు పడుతున్న సందర్భం ఉంది. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం పరిస్థితిని ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం, ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం చేస్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. 2 గంటలు, దాదాపుగా 2-3 గంటలు కుమ్మేస్తుందనే చెప్పుకోవాలి భారీ వర్షం. సో ఈ క్రమంలోని భారీగా వర్షపు నీరు రోడ్ల మీదకి చేరుకుంది. విజయవాడ హైదరాబాద్ హైవే మీద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరి ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత ఆ మార్గం పూర్తిగా ఎంగేజ్డ్గా ఉంటుంది, పూర్తిగా బిజీగా ఉంటుంది, స్కెడ్యూల్ అయి ఉంటుంది. అంటే పూర్తిగా కిక్కిరిసిపోయే వాతావరణం. ఎందుకంటే ఓ పక్క ఆఫీస్ నుంచి ఇళ్లకు తిరిగి వెళ్ళేవాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఊర్లకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇటు విజయవాడ వైపు నుంచి విశాఖపట్నం కావచ్చు, లేకపోతే విజయవాడకు వెళ్ళి ఆ వాహనాలతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోతూ ఉంటుంది. హైదరాబాద్ వైపు వెళ్ళే ప్రాంతం కావచ్చు, ఇలా ఎటు చూసినా పూర్తిగా వర్షపు నీరు. సాధారణంగా రోడ్ల మీద వాహనాలే ఆ టైంకి పూర్తిగా రద్దీగా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు భారీగా వర్షపు నీరు కూడా చేరుకోవడంతో, భారీ వర్షపు నీరు వరద ఆ రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటుగా వెళుతున్న ప్రజలు. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పూర్తిగా వాహనాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. కొన్ని ప్రాంతాలు అయితే ఆ భారీ వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా కొన్ని ప్రదేశాలు మనం చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ వాహనం ఎక్కడ కొట్టుకుపోతుందని చెప్పి ఆ వాహనదారులు కావచ్చు, ఆ వాహనానికి సంబంధికులు కావచ్చు, నానా తంటాలు పడుతున్న పరిస్థితి ఆ విజువల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకొన్ని ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఇదంతా ఎక్కడ పోతుంది? మనం చేసుకుంటోంది. ఎందుకంటే నిన్న ఒక చోట ఈ భారీ వర్షం పడుతున్న క్రమంలో నేను వెళ్తున్న ఒక చోట చూసినప్పుడు మ్యాన్హోల్ బాగానే ఉంది, కానీ మ్యాన్హోల్ దగ్గర వాళ్ళు పాపం క్లియర్ చేస్తూ ఉంటే ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు, ఏది మనం ఈ జ్యూసెస్ తాగడానికో లేకపోతే అఫ్కోర్స్ దేనికి వాడతారో తెలుసుగా ప్లాస్టిక్ గ్లాసులు, నేను దాని గురించి మాట్లాడట్లా. ఇవన్నీ కూడా అక్కడ కిక్కిరిసిపోయాయి, అక్కడ పేరుకుపోయాయి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు, మనం వాడి పాడేసే దిండ్లు, మనం వాడి పాడేసే దుప్పట్లు, ఇవన్నీ కూడా వాటి మీద స్టాగ్నేట్ అయిపోతున్నాయి. వాటి మీదకి చేరుకొని ఆ మ్యాన్హోల్స్ని కప్పేస్తున్నాయి. సో ఆలోచించే ప్రయత్నం చేయండి ఎప్పటికైనా సరే. ఎందుకంటే అవన్నీ కూడా తాగి పాడేస్తే వాటర్ బాటిల్స్, ఏదో 10 రూపాయలు 5 రూపాయల వాటర్ బాటిల్ తాగేస్తాం, ఆ తర్వాత రోడ్డు మీద ఇలా పడేస్తాం. అవి వెళ్ళి ఇలా బ్లాక్ చేస్తున్నాయి. అవి లోపలికి వెళ్ళనివ్వు, వాటర్ని వెళ్ళనివ్వు, అవి వెళ్ళవు.
ఈ నేపథ్యంలో రోడ్డు మీద భారీగా నీరు చేరుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? హైదరాబాద్ విజయవాడకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. పవన్, మార్నింగ్ నుంచి కూడా వెదర్ ని ఫాలో అవుతున్నారు అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మీకు ఆ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది పవన్? అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట అండ్ అలాగే ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పెద్దమ్మర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు చేరింది. ఏదైతే ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్డులో మొక్కాలిలోకి నీరు నిలిచి పోవడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది. సో అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయితే భారీగా ఏర్పడడం జరిగింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జేహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు శ్రీనివాసరావు అయితే తెలపడం జరిగింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కురిసిన వర్షానికి పనమ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. రోడ్ అంతా కూడా సుమారుగా అడుగు మేర లోతు నీళ్లు నిలవడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ నీటిని చెరువులను తలపిస్తా ఉన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం జరిగింది. సో ఇదే విధంగా అమీర్పేట ఏదైతే మెట్రో కానీ ఆ నియర్ బై ప్రాంతాల్లో చూసుకుంటే గతంలో జరిగినట్టుగా సేమ్ మళ్ళీ రిపీట్ అవడం జరిగింది. అమీర్పేటలో కంప్లీట్ గా కార్లు మునిగిపోయేంత లోతు నీళ్ళలో అయితే మునిగిపోతా ఉన్నాయి. చెరువును తలపిస్తా ఉంది అమీర్పేట మొత్తం కూడా. సో అమీర్పేట ప్రాంత రహదారి అదే విధంగా అండ్ రాజ్భవన్ రోడ్ ఇదంతా కూడా కంప్లీట్ గా వాటర్ ని తలపిస్తా ఉంది. సో ఇవన్నీ కూడా హైడ్రా సిబ్బంది మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు చొరవ తీసుకొని స్టాగ్నేట్ అవ్వకుండా ఆ మ్యాన్ హోల్స్ అయితే క్లియర్ చేస్తా ఉన్నారు. వాటర్ ని పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఐటీ కారిడార్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఐకియా కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇటు అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే జేఎన్2, మియాపూర్ అండ్ చందనగర్ వరకు కూడా కంప్లీట్ గా రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూవ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఇదే సిచ్యువేషన్ రానున్న 2 రోజులు కూడా ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నారు. సో ఈ రోడ్ల మీద నిలిచిన వాటర్ని కూడా సిబ్బంది త్వరగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అధికారులు ముఖ్యంగా మీకు అవసరం ఉంటేనే బయటికి రండి, అత్యవసరం ఉంటేనే బయటికి రండి, అవసరం లేకుండా బయటకు వచ్చి వరదల్లో చిక్కుకోవద్దు, ప్రాణాలకే ప్రమాదం అంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడకు రాకపోకలు నిలిచిపోయిన సందర్భం, జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవాలి ఆ హైవే. ఎందుకంటే పూర్తిగా భారీ వరద నీరుతో ఆ ప్రాంతం నిండిపోయిన పరిస్థితి. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా వరద నీరు చేరుకుంది. వనస్థలిపురం, పనామా దగ్గర భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపైకి నడుల్లోతు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చింతలకుంట దగ్గర వరదలో మునిగిపోయాయి కార్లు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుక వెళ్లే వాహనాలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయనేది ఈ దృశ్యాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మరి ముఖ్యంగా హైదరాబాద్ ఈ స్థాయిలో మునిగిపోవడానికి కారణం ఏంటి? ఈ స్థాయిలో ఇబ్బందికర వాతావరణం రావడానికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అరే కార్ ఎట్లా కొనిపోయిందా? అరే కార్ ఎట్లా కొనిపోయిందా? అరే కార్ ఎట్లా కొనిపోయిందా? ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం. క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా?
అన్నీ బాగానే చేస్తున్నాం. పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.